సో హాయ్ హలో దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్ ఆటో జాన్ 786. మనమైతే కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో చూడండి, మనమైతే ఇవాళ చెన్నూరు నుండి మంచిర్యాల వెళ్తున్నాం. మంచిర్యాల నుంచి అయితే పెద్దపల్లికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. సో ముందు ఈ వీడియో అయితే చూడండి. మనమైతే ఇప్పుడు భీమారం దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్. సో మెల్లగా నేనైతే వెళ్తున్నాను మంచిర్యాలకి. సో చూడండి ఫ్రెండ్స్, నా బండ్లో డీజిల్ కూడా ఫుల్ ట్యాంక్ ఉంది. డీజిల్ అయితే ఆల్రెడీ వేయించుకున్నాను. సో ఇది వచ్చేసి క్లైమాక్స్ అనమాట. చూడండి ఎలా ఉంది, వెదర్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మనం చూడంగా మాటలో మంచిర్యాల దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. చూడండి, సో ఇది ఫ్లైఓవర్ అన్నమాట. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దాదాపుగా కాకాస్ నగర్కి అయితే వెళ్ళొచ్చు. మస్తు టాప్ టు టాప్ రోడ్ అయితే ఉంది. మీరు కూడా వెళ్తే ఈ సైడ్ నుంచి వెళ్ళండి. మంచిర్యాల లోపల పోయే అవసరం అయితే పడది ఫ్రెండ్స్. సో మనమైతే చూడంగా అయితే శ్రీరాంపూర్ అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శ్రీరాంపూర్ అన్నమాట. సో మన అన్న అయితే ఆయన బైక్ పట్టుకొని అడ్డం అయితే వచ్చేసిండు ఫ్రెండ్స్. ఇగో పికప్లో ఉండే పికప్ డౌన్ చేసిండు మనోడు వచ్చేసి. ఎందుకు వస్తారో అంది వాళ్ళది. సో చూడంగా మాటలో అయితే మనం మంచిర్యాల ఓఆర్ఆర్ బ్రిడ్జ్కి అయితే వచ్చేసినాం. సో చూడండి, ఇది వచ్చేసి మంచిర్యాల బ్రిడ్జ్ అన్నమాట. మనమైతే ఇప్పుడు మంచిర్యాలలో ఎంట్రీ అయితే అయిపోయినాం ఫ్రెండ్స్. సో నేను మంచిర్యాలలో ఎక్కడికి వచ్చేసిన అంటే చూపెడతాను చూడండి. మంచిర్యాల ఇది ఐబీ చౌరస్తా అన్నమాట. సో మనమైతే మంచిర్యాల ఐబీ చౌరస్తా అయితే దాటి కొద్దిగా ముంగడికి వచ్చేసి మళ్ళీ టర్నింగ్ నుంచి టర్న్ చేసుకొని రైట్ సైడ్కి అయితే వైభవ్ జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. సో చూడండి, ఇది వైభవ్ జ్యువెలరీ షాప్ అన్నమాట. సో మన కస్టమర్ అయితే ఇక్కడికే వచ్చారు. సో వాళ్ళని 2 గంటల తర్వాత అయితే తీసుకొని అయితే నేనైతే మళ్ళా పెద్దపల్లికి అయితే వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పని అయితే అయిపోయింది మనది. సో నేను గోదావరికని యూటర్న్ తీసుకొని అయితే ఇందారం యూటర్న్ తీసుకొని అయితే గోదావరికని మీదికి వెళ్ళి పెద్దపల్లికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి, వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ అయితే చల్లగా ఉంది ఫ్రెండ్స్. ఇలా వర్షం చినుకులు కూడా పడుతున్నాయి. చెట్లు అయితే మస్తు పచ్చగా ఉన్నాయి. సో మనం స్పీడ్ అయితే 50-60లో స్పీడ్ అయితే వెళ్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు దగ్గర గోదావరికని దాటేసి అయితే వస్తున్నాను. సో మనం ఇప్పుడు బసంత నగర్ టోల్గేట్ దగ్గరికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇది వచ్చేసి బసంత నగర్ టోల్గేట్ అన్నమాట. సో 2 వీలర్ 3 వీలర్కి అయితే టోల్గేట్ అయితే తీసుకోరు. సో మనకు ఫ్రీ అన్నమాట టోల్గేటు. సో మనం టోల్గేట్ దాటేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఎవరికైనా 2 వీలర్ 3 వీలర్కి అయితే టోల్గేట్ అయితే తీసుకోరు. సో టోల్గేట్ అయితే దగ్గరికి వచ్చేసినాం. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టోల్ ప్లాజా అన్నమాట. సో లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది. చిన్న వెహికల్స్కి లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళొచ్చు. చూడండి, కనిపిస్తుందా? అక్కడ మనిషి అయితే నడుస్తుండు. ఆ మనిషి పక్క పొంట అయితే దారి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మాటల్లో అయితే మనమైతే పెద్దపల్లి అయితే రీచ్ అయిపోయినాం. సో పెద్దపల్లిలో కూడా చాలా బాగా వ్యూ ఉంది. ఇక్కడ కూడా చాలా చల్లగా ఉండి ఎండ అయితే ఇవాళ కొట్టడం అయితే లేదు. ఎండ అయితే లేదు ఇవాళ. సో ఎండ ఉంటే ఏమవుతుంది మన పరిస్థితి అందరికీ తెలిసిందే. ఎండ కొడితే చెమట కుడుతుంది, నడపలేము ఫ్రెండ్స్ బండి. ఎండలు అయితే చాలా కష్టం ఫ్రెండ్స్. సో మనమైతే మాటల్లో అయితే పెద్దపల్లి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్. సో పెద్దపల్లి నుంచి 2 గంటల తర్వాత అయితే వెళ్ళేసి చెన్నూరుకి అయితే వచ్చేసిన సాయంత్రం. సో చినుకులు కూడా పడుతున్నాయి, వర్షం కూడా వస్తుంది ఫ్రెండ్స్. సో మన వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా ఉండి నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో మన
వీడియోస్ అయితే చాలామంది చూస్తుర్రు, చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ అయితే నొక్కండి. సో నేను వీడియో పెట్టంగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే, ఇంట్రెస్టింగ్గా ఉంటే ఇంకొన్ని వీడియోస్తో మీ ముంగటికైతే వచ్చేస్తా ఫ్రెండ్స్. సో